నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల గురించి ఈ రోజు దరఖాస్తులు స్వీకరించారు. ప్రోగ్రామ్కి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు చేరువగా పాలన అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో మనము ఈ నెల 28వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అనేది తీసుకుంటాము. దీనికోసం ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా మనము ఈ గ్రామ సభలు అనేది నిర్వహించుకుంటాము. మన మండలంలో డే వైజ్ ప్రోగ్రామ్స్ కూడా మనమంతా కూడా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ముందు రోజే ప్రతి గ్రామానికి ఆ గ్రామానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. వాటిని అక్కడ ఉన్న ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, తర్వాత ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళకి గ్రామస్తులకు దరఖాస్తులు నింపడంలో సహాయపడి మొత్తం అంతా దరఖాస్తు అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ దరఖాస్తులో దరఖాస్తుదారుని కుటుంబ యజమానిది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరమవుతుంది. ప్లస్ ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత రేషన్ కార్డ్ జిరాక్స్, తర్వాత ఇంకోటి మేడం, యజమాని అన్నప్పుడు రేషన్ కార్డులో ఫస్ట్ పేరు ఉన్న వాళ్ళ లేకపోతే మగపిల్లలు కూడా రావచ్చా? ఎవరైనా రావచ్చు. అదే అంటున్నాను. రేషన్ కార్డులో యజమాని ఎవరుంటే అది పెట్టుకోవడం ఇంకా బెటరే ఉంటుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. పెళ్ళైన ప్రతి కుటుంబము పెళ్ళైన ప్రతి కుటుంబం కూడా వాళ్ళు సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక తల్లిదండ్రులు ప్లస్ పిల్లలు, పెళ్లి కాని పిల్లలు ఉన్న వాళ్ళంతా కలిపి ఒక కుటుంబం కింద మనం చూపించుకొని ఈ దరఖాస్తులో మనం చూపించేది ఉంటుంది. ఒకటే అప్లికేషన్లో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ఫామ్ అంతా ఉంది. ఈజీగా ఉంది. ఈ ఫామ్ అంతా ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే అర్హులైన లబ్ధిదారులందరికీ మనము వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అందించడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లే చేసిండ్రు. మస్తు విపరీతమైన కాగితాలు తీసుకున్నారు, ఖర్చులు పెట్టించారు పబ్లిక్ జనాలను. మరి వాళ్ళైతే మోసం చేసిండ్రు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న ఎట్లా చేస్తుండొచ్చు మేడం? ఇవి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇప్పుడు ఈ అప్లికేషన్ తీసుకున్న ప్రతి అప్లికేషన్ కూడా మనము రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చోట మనము ఆ ఊరిలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ప్రకారంగా కౌంటర్స్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి కౌంటర్కు మన ఒక గవర్నమెంట్ అధికారిని దానికి ఇన్ఛార్జ్గా పెట్టుకున్నాము. ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మనం రిసర్చ్ తీసుకున్నాం కాబట్టి ఆ అప్లికేషన్లో ఉన్న 6 గ్యారంటీల మీద వాళ్ళకి మొత్తం పరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అనేది చేకూర్చడం జరుగుతుంది. ఎంపిక చేసే వాళ్ళు ఎవరు మేడం? ఎంపిక అంటే ఇది మొత్తం వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకంకి ఏమి ఏజ్ ఉంటుంది. తర్వాత ముసలి పెన్షన్ ఆల్రెడీ వచ్చేటోళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదు. ఎవరికైతే రాలేదో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా రైతు బంధు కూడా ఆల్రెడీ వస్తున్న వాళ్ళు దరఖాస్తు దీనిలో చూపించే అవసరం లేదు. ఎవరికైతే రాలేదో, డబ్బులు పడట్లేదు, కొత్తగా ఎవరైనా భూమి కొనుక్కొని వాళ్ళ భూమి ఆన్లైన్లో లేదు, ఏదైనా డిస్ప్యూట్స్ ఉండి వాళ్ళది ఆన్లైన్లో ఎక్కలేదు, వాళ్ళకి రైతు బంధు డబ్బులు రావట్లేదు అన్న వాళ్ళు మాత్రమే రైతు బంధుకి సంబంధించిన దరఖాస్తు పెట్టుకోవాలి. అట్లా ఎవరికి సంబంధించిన ఐటెం కింద ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇందులో అప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దేనికి అర్హులో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా వాళ్ళకందరికీ మనము ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మనం లబ్ధి చేకూరుస్తాం. ఓకే మేడం.
भाई मैं बोली मैं फोन గిట్లే తీయాలి మరి వాడు ఒక్కడు కానీ